బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు నిరసన చేపట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకుల పే స్కేల్ ను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జిల్లా అధ్యక్షులు వెన్నిపాటి లచ్చయ్య మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో వీఆర్ఏలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తమ చేత గొడ్డు చాకరీ చేయించుకుంటూ కనీస వేతనం చెల్లించకపోవడం బాధాకరమన్నారు. వీఆర్ఏలకు పరిభారం తగ్గించి పే స్కేల్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో నిరసనలు చేపట్టేందుకు సిద్దమవుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, మండలాధ్యక్షులు జె చెన్నయ్య, మండల ఉపాధ్యక్షులు ఎస్కే అమీర్, కోశాధికారి డి రాధమ్మ, మండల సభ్యులు వీఆర్ఏలు పాల్గొన్నారు. వెన్నిపాటి లచ్చయ్య, వీఆర్ఏల జిల్లా అధ్యక్షుడు. 29 రాష్ట్రాల్లో 28 మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అందరినీ ఈఆర్ఏల్ని గుర్తించారు. ఈఆర్ఏ పే స్కేల్ అమలు చేశారు. మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ వేతనం ఇస్తూ రైతురబ్బులు పని చేపిస్తూ 24 గంటలు 10,000 రూపాయలు ఇస్తూ జీతం. ఆ 10,000 ఆఫీస్ ఛార్జీలకి భోజనాల ఖర్చులకి సరిపోతున్నాయి. అటెండర్ కాడ నుంచి తహసీల్దారు దాకా లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళేమో ఒకటే తేదీ జీతం తీసుకుంటుండ్రు. ఈఆర్ఏలకు నెలకు 10,000 రూపాయలు ఇస్తా మానసిక సేకరి చేపిస్తూ 10,000 రూపాయలు బతకలేక తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో పే స్కేల్ అమలు చేశారు. అందరూ ఎన్జిఓలు కలిసి తహసీల్దార్ కాడ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా ఈఆర్ఏల పక్షాన్ని నిలబడి తెలంగాణలో 4th క్లాస్ గుర్తించారు. ఈ రాష్ట్రంలో ఈఆర్ఏల పట్ల రెవెన్యూ ఉద్యోగులు మానసికంగా ఇబ్బంది పెడుతూ 10,000 రూపాయలు ఇస్తూ ఛార్జీలకి ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఈఆర్ఏలను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి ఇంకనన్నా తెలంగాణలో మాదిరి ఆంధ్ర రాష్ట్రంలో ఈఆర్ఏల పే స్కేల్ అమలు చేసి అర్హులైన వారికి ప్రమోషన్ ఇప్పించి వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటారని చెప్పేసి నెల్లూరు జిల్లా ఈఆర్ఏల పక్షాన నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్కి అటెండర్ కానించి తహసీల్దార్కి అందరికీ తెలియపరుస్తూ ఈ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ అసెంబ్లీ సమావేశంలో వాయిదా పడింది. ఏ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయో ఆ రోజు అలంకార్ సెంటర్లో ఈఆర్ఏల దీక్షలు ప్రారంభమవుతాయి. మా పక్షాన ఎమ్మెల్యేల, మంత్రులు న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటూ ఈఆర్ఏల యొక్క బాధల్ని వెంటనే తీర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.